77వ రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కావలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో సిబ్బందికి నిర్వహిస్తున్న క్రీడా పోటీలలో భాగంగా శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించిన ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని సరదాగా కాసేపు మ్యాచ్ ఆడారు. మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ బౌలింగ్ చేయగా ఎమ్మెల్యే బ్యాటింగ్ చేస్తూ అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కావలి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా కలిసి సచివాలయ సిబ్బంది, మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది, టెక్నికల్, నాన్ టెక్నికల్ అందరూ కూడా కలిసి సంక్రాంతి పూర్తయినప్పటికీ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలి. జనవరి 1 నుంచి కూడా ఈ జనవరి మాసంలో అన్ని కార్యక్రమాలని చేసుకోవడం ఆనవాయితీగా ఉన్న సందర్భంలో కావలి మున్సిపాలిటీ వారు దాదాపుగా 2 రోజుల నుంచి క్యారమ్స్, చెస్, టెన్నిస్, అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్, అదేవిధంగా క్రికెట్ ఇవన్నీ టోర్నమెంట్ నుంచి ఒక స్నేహపూర్వమైనటువంటి వాతావరణంలో అందరూ కలిసి మెలిసి ఆటలు ఆడుకోవడం చాలా ఆనందమైనటువంటి సబ్జెక్టు. ముఖ్యంగా ఈ విధమైనటువంటి ఆటలు ఆడినందువల్ల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని, ఒకరికొకరు పరిచయాలు ఇంకా దగ్గర వేయడానికి, ఒకరొకరు మనస్తత్వాలని తెలుసుకునే దానికి ఇది బాగా దోహదపడుతుంది. కాబట్టి ఈ రోజున కావలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత, అదేవిధంగా శారీరక దృఢత్వంతో పాటు ముందు రిలేషన్ అనేది బాగా డెవలప్మెంట్ ఉంటుంది. ఒకరికొకరికి మధ్య కమ్యూనికేషన్ బాగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వమే ఈ రోజున మొన్నటి రోజున రెవెన్యూ వాళ్ళకి జరిపారు. అదేవిధంగా మన జనవరి నెలలో సంక్రాంతికి ముందున మొట్టమొదటి టీచర్లందరికీ కూడా ఈ కార్యక్రమాలన్నిటి కూడా నిర్వహించడం జరిగింది. ఇది ఒక మంచి వాతావరణానికి నాంది పలికేటువంటి విషయం. దాంట్లో ధర్మిల ఈరోజు కావలి మున్సిపాలిటీలు ఇది కూడా చేయడం కూడా చాలా ఆనందదాయకం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ స్పోర్టివ్గా, అందరూ గెలుపులకు దగ్గరగా వచ్చారు. అందరూ కూడా చాలా స్పోర్టివ్తో పాటు ఒక డెడికేటెడ్తో, ఆట మీద మమకారం, ఆట మీద ప్రేమతో వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు ఈరోజు ప్రాక్టీస్ చేసుకునేలా వచ్చి ఆడుతున్నారంటే ఆ డెడికేషన్ వాళ్ళ ఉన్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. అందరూ కూడా దీంట్లో విజయం సాధించినట్టే వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ మ్యాన్ డెవలప్మెంట్ అవుతుంది. దీనివల్ల ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి శక్తి కూడా వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇది భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు కావలి మున్సిపాలిటీలో చేసే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా వాళ్ళ టీం అందరినీ కూడా ఏకీకృతం చేసి ఒక తాటి మీద తీసుకొచ్చి కమిటీలు వేసి అందరినీ కూడా ఫ్రెండ్లీగా, అందరితో కూడా నేను సుపీరియర్ ఆఫీసర్ అనే భావన కంటే కూడా అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళందరితో కూడా కలిసి మెలిసి చేసినందువల్ల రేపు వర్క్ కూడా అందరూ కలిసి టీం వర్క్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల కావలిలో ఇంకా మెరుగైనటువంటి రిజల్ట్ను సాధించేదానికి కూడా ఈరోజు అవకాశం ఉంది. కాబట్టి కావలి మున్సిపల్ సిబ్బందికి అందరికి కూడా కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.